ధరణి పోర్టల్ సమస్యలపై తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ మరో కీలక సమావేశం నిర్వహించనుంది. 3 ప్రభుత్వ శాఖలతో ధరణి కమిటీ భేటీ కానుంది. వ్యవసాయ, గిరిజన, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో ఈ సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ భేటీలో రైతు భరోసా, భూహద్దులు, పోడు పట్టాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ధరణి పోర్టల్ సమస్యలపై తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ మరో కీలక సమావేశం నిర్వహించనుంది. 3 ప్రభుత్వ శాఖలతో ధరణి కమిటీ భేటీ జరగనుంది. వ్యవసాయ, గిరిజన, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, 10:30 తర్వాత తెలంగాణ సచివాలయంలో కూడా ధరణి కమిటీ కూడా భేటీ కాబోతుంది. ఈ భేటీలో ఇప్పటికే కలెక్టర్ నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. 7 సమస్యలపైన కూడా ఎలాంటి సమస్యలు ఉన్న దానిపైన కూడా ప్రధానంగా ధరణి కమిటీ కూడా దృష్టి పెట్టింది. ఇప్పటివరకే ధరణి కమిటీ 4 సార్లు కూడా భేటీ అయిన ఆ సందర్భంలో మాత్రం ప్రతిసారి కూడా ఏ సమస్యలపైన కూడా దృష్టి పెడుతూ వస్తుంది. ధరణిలో ఎలాంటి మోడల్స్ చేంజ్ చేయాలి, దాంతోపాటుగా ఇప్పటివరకే ధరణిలో వస్తున్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కార మార్గాలు ఏంటి అనే దానిపైన కూడా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇవాళ వ్యవసాయ శాఖ, అదేవిధంగా అటవీ శాఖతో పాటు ఆ గిరిజనులకు సంబంధించిన మాత్రం గతంలో కూడా భూములకు సంబంధించిన మాత్రం ఎంతవరకు కూడా ఆ భూములు ఇచ్చారో ఆ భూములకు సంబంధించినంత వరకు లెక్కలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ధరణి కమిటీ కూడా అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖకు సంబంధించినంత వరకు ఇప్పటివరకే ధరణి ద్వారా మాత్రం అగ్రికల్చర్ చేసుకుంటున్న వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, రైతాంగం ఎలాంటి సమస్యలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చింది అనే దానిపైన కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా అటవీ శాఖకు సంబంధించినంత వరకు మాత్రం భూములకు సంబంధించినంత వరకు మాత్రం తెలంగాణలో ఎక్కడైతే అడవులు ఉన్నాయో అడవులున్న ప్లేసెస్లో మాత్రం కొంతవరకు ఆ ప్లేసెస్లో మాత్రం ఇబ్బందులు తలెత్తున్నాయి. ధరణిలో కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటివరకు కమిటీ దృష్టికి వచ్చిన నేపథ్యంలో గతం నుంచి కూడా గ్రామాల్లో చాలా వరకు కూడా తెలంగాణ ప్రభుత్వానికి చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా వస్తున్నాయి. దాంతోపాటుగా ప్రజావాణి కార్యక్రమం కావచ్చు, జిల్లాల్లో ఏర్పాటు చేసిన, గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా చాలా వరకు కూడా ఆ ధరణిపైనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మాత్రం కమిటీ మాత్రం ఇప్పటివరకే దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఈ సమావేశంలో మాత్రం ఆ వ్యవసాయ శాఖ, అటవీ శాఖతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు, అదేవిధంగా గిరిజనులకు సంబంధించిన మాత్రం భూముల విషయాల్లో కూడా ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం ధరణిలో సమస్యలను నివృత్తి చేసే విధంగా కూడా కమిటీ పనిచేస్తుంది. ప్రభుత్వానికి కూడా పలు సూచనలు చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలిపారు. కాబట్టి ఈ నెల అంటే చివరి వారంలో లేదంటే ఇట్లా వచ్చే నెల మొదటి వారంలో కూడా ధరణి కమిటీకి సంబంధించినంత వరకు మాత్రం కమిటీ ఒక ప్రాథమిక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చే ఆలోచనలో ఉండి ఈ ప్రాథమిక నివేదిక ఇవ్వాలంటే కూడా మొదటగా ఆ జిల్లాల కలెక్టర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావించి అందులో భాగంగానే కలెక్టర్ల సమావేశం కూడా మోసింది. ఇవాళ 3 శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా సమావేశం జరిగిన తర్వాత మాత్రం ఈ కమిటీ మాత్రం గ్రామాలు అదేవిధంగా మండల కేంద్రాల్లో కూడా పర్యటించబోతుంది. పర్యటించే సమయంలో మాత్రం అక్కడ ఉన్న ఆ రైతాంగానికి ధరణి ద్వారా ఎలాంటి సమస్యలు వచ్చా ఆ సమస్యల పరిష్కారానికి ఎవరిని కాంటాక్ట్ అయ్యారు, కాంటాక్ట్ అయితే మాత్రం ఆ సమస్యలు ఎందుకు ఇప్పటివరకే సాల్వ్ కాలేదు, ఇలాంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టబోతున్నారు. దృష్టి పెట్టిన తర్వాత మాత్రం ఫర్దర్ గా ఇంకా సమస్యలు ఏమున్నాయనే దానిపైన కూడా ఒక క్లారిటీగా కూడా ధరణి కమిటీ రాబోతుంది. వచ్చిన తర్వాత మాత్రం మొదటగా ఒక ప్రాథమిక నివేదిక అయితే ఆ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మాత్రం ఇప్పటివరకే ఎలాంటి సమస్యలు ఆ సమస్యలను మాత్రం నేరుగా ఆ కలెక్టర్లు మాత్రమే చూడాల్సి ఉంటుంది. కాబట్టి అలా లేకుండా మాత్రం తహసీల్దార్లకు కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఇది తహసీల్దార్లకు అవకాశం ఇస్తే మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా వారికి సూచనలు చేస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. కాబట్టి వాళ్ళ ధరణి కమిటీలో ఒక కీలకంగా కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంశీ, థ్యాంక్ యూ ప్రవీణ్.